నేను పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడిచిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖపట్నం ప్రజలకు కూడా నా కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకొని నా వెంట నడిచిన విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలి, విశాఖపట్నం ప్రజలకి నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు యాక్చువల్గా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ నాయకుల మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మాట్లాడకూడదు కూడా అనుకున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాలు నేను జర్నీ చేసి ఎవరు పార్టీలో నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి ఎంత అండగా ఉన్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత కాలక్రమేణా ఏం జరిగిందో కూడా మీకు అందరికీ తెలుసు. అయితే నా మీద నేను కాము ఉన్నప్పటికీ నా మీద కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి మరి మన మంత్రి గారు కూడా 2 సార్లు స్పందించారు. మరి నేను కూడా స్పందించకపోతే బాగుందని చెప్పేసి ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చెప్తూ ఉన్నా, మేయర్ గారు కానీ కోలా గురువులు గారు కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ గురించి కూడా నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి కూడా నాకు అక్కడ తెలుసు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేదు. ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను పార్టీ మారడానికి కారణం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ పంపించాను. దానివల్లే నేను పార్టీ మారాను తప్ప నేను ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనలేదు. నా రాజకీయ భవిష్యత్తు కోసం, నా రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండాలి. నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. విశాఖపట్నం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చాను. ఇంకొకటి కాదు, ఇదే కారణం అని చెప్పేసి నేను లెటర్ ఇచ్చాను. ఆ పార్టీలో నేను ఎలాంటి అనుభవాలు అనుభవించాను మీకు తెలియపరుస్తున్నానని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఆల్మోస్ట్ అది ఎలా లీకైందో మీ అందరికీ కూడా వచ్చి ఉంటుంది. నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు కానీ, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు కానీ నా అంత బాధ అనుభవించుండరు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీలో అన్ని అవమానాలు అంత విధంగా ఉండరు, అంత పడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆ రోజు అన్ని విషయాలు కూడా దాచుకొని ఉన్నానంటే అది కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం మాత్రమే. ఈరోజు ఇలాంటి పరిస్థితికి కారణం కూడా మీకు అన్ని స్పష్టంగా నేను ఆ లెటర్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చి డే 1 నుంచి పార్టీలో ఉన్న అందరి పరిస్థితి కూడా అదే. మరి ఈరోజు కొంతమంది నా మీద విమర్శలు చేశారు. 2014లో ఆర్థికంగా సాయం చేశాం, మీకు అది చేశామని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా మీడియా ద్వారా. ఈ రోజుకి ఆర్థికంగా పార్టీ దగ్గర నుంచి ఒక జెండా కూడా తీసుకోలేదని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఒక జెండా ఈ రోజుకి నేను పార్టీ దగ్గర తీసుకోలేదు. ఈ రోజు ఆర్థికంగా తీసుకోలేదు. 7 సంవత్సరాలు పనిచేస్తే ప్రతి జిల్లాలకు కూడా మెయింటెనెన్స్ కాల్ తీసుకుని 7 సంవత్సరాలు ₹1 కూడా తీసుకోకుండా పార్టీ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. ఈ స్టేట్లో నేను ఒక్కనే పోస్ట్ అయి ఉంటుంది, ₹1 కూడా తీసుకోకుండా చేసిన ప్రెసిడెంట్. అలాగే ఏ కార్యక్రమం చేసినా కూడా ₹1 కూడా ఈరోజు పార్టీ దగ్గర తీసుకోలేదు. నేను ఎంత పెద్ద కార్యక్రమాలు చేసినా కూడా ప్రతి రూపాయి నా సొంత డబ్బులతో నేను చేసుకున్నాను. ఇంకా పెద్దలు చనిపోయి ఎక్కడున్నారో సాంబశివరాజు గారు, ఆయన కూడా వంశీ నాకు పార్టీ ఆఫీస్ కావాలంటే ఒకసారి పార్టీ ఆఫీస్ పెట్టించి ఆ పార్టీ ఆఫీస్కి కావాల్సిన విజయనగరం కూడా ఆ పార్టీ ఆఫీస్కి కావాల్సిన సామాన్లు కూడా కంప్యూటర్ సిస్టమ్ అన్నీ కూడా నేను పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో జెండాలు కూడా నేను పంపించిన పరిస్థితులు ఉన్నాయి. తప్ప నేను ఎక్కడా కూడా ఈ రోజుకి పార్టీ దగ్గర నుంచి ఒక జెండా, డబ్బుల సంగతి పక్కన పెడితే ఒక జెండా కూడా తీసుకోలేదు. నా మీద ఇలాంటి కామెంట్ చేసే ఎదవలకు నేను చెప్తా ఉన్నా, ఇప్పటికైనా వ్యక్తిని గురించి తెలుసుకొని మీరు కామెంట్ చేయండి. ఎవరికైనా
నేను అమ్ముకున్న 60 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నాను, 10 సైట్లు అమ్ముకున్నాను తప్ప నేను ఎక్కడ కూడా చేయజాపలేదు. ఎక్కడైనా నా పొలిటికల్ జీవితంలో ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక రూపాయి కానీ, ఎక్కడైనా ఒక కాఫీ కానీ, టీ కానీ, ఒక ఫ్లైట్ టికెట్ కానీ చేయించుకున్నానంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నా వ్యక్తిగత జీవితాన్ని ఎవరైనా మాట్లాడితే మాత్రం సహించేది లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరికైనా దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రమ్మానండి. నేను చెప్తా ఉన్నా, మీలాగా ఫ్లైట్ ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం నాకు లేదు. నా మీద కామెంట్ చేసి చెప్తున్నా, మీ బతికేంటో మీరు తెలుసుకోవాలి తప్ప ఇంకొకరి మీద మాత్రం కామెంట్ చేయడానికి సాహసించొద్దు. అయితే అందరిలాగా తోక ముడుచుకొని కూర్చునే టైప్ కాదు నేను ఎంత కామ్గా ఉంటానో అంత గట్టిగా గిఫ్ట్ ఇస్తుంటా. మీరు ఎవరు అంచుని తక్కువ అంచనేసి నోటికి వెళ్తే పారేసుకుంటే ఊరికే కూర్చోడానికి నేనేమన్నా గద్దమ్మని కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మాటకి 4 మాటలు అందిస్తాను. నేను కామ్గా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే నేను ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా కామ్గా ఉన్నాను. వాళ్ళు పెట్టే విధంగా కల్పిస్తున్నారు కాబట్టి పెట్టాల్సి ఉందని చెప్తా ఉన్నా. నేను కోలా గురువులు గారు మేయర్ గారు పెట్టి ఏదో బీసీలకు బాగా చేశాం, చాలా చక్కగా చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నా, మీరు బీసీలకు బాగా చేస్తే నేనెందుకు బయటకు రావాలి? మోపిదే వెంకటరామయ్య గారు ఎందుకు బయటకు రావాలి? జంగా కృష్ణమూర్తి గారు ఎందుకు బయటకు రావాలి? పార్థసారథి గారు ఎందుకు బయటకు రావాలి? ఇంకా నా సోదరుడు రమేష్ ప్రొద్దుటూరు, ఆయనైతే ఆ కాన్ఫరెన్స్లో పిలిచేవాళ్ళు. నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదన్న అని గిలగలు కొట్టుకుంటా ఉన్నారు. అక్కడ అతని పరిస్థితి చూస్తే చాలా జాలేస్తూ ఉంది. మీరు ఎందుకు ఎవరు ఈ బీసీలలో టాప్ నాయకులు? మేము బీసీలకి సాధకార యాత్ర అని చేస్తూ ఉన్నారు. దేనికి పనికొచ్చింది యాత్ర? ఇంకో ఎంతోమంది బీసీలు ఇవాళ నోరు ఇప్పడానికి రెడీగా ఉన్నారు. ముందు అది చూసుకోండి. ఎవరు విమర్శించకుండా ముందు అక్కడ జారిపోకుండా కాపాడుకోండి. ఇంకొకరు విమర్శించే బదులు మీ సంగతి తెలుసుకోండి. విమర్శించే ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమిటో తెలుసుకొని విమర్శలు చేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కొని విమర్శలు చేయండి. పొలిటికల్గా నా అవసరం, నేను పార్టీ మాత్రమే చెప్పా. అందరూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళని తిట్టండి, వాళ్ళు కూడా తిట్టండి. మంత్రులు ఒకరు రాక్షసులు అన్నారు, ఒకరు ఎందుకు పుట్టామన్నారు, ఒకరు ఎక్కడి నుంచి వచ్చామన్నారు, నోటికైతే మాట్లాడారు వాళ్ళందరూ వాళ్ళ మంత్రులు. మరి వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని తిట్టండి అయ్యా. రాక్షసులు అన్న వాళ్ళని తిట్టండి అయ్యా. సిగ్గు లేదా మీకు నా గురించి మాట్లాడడానికి? సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు నా మీద. సిగ్గుందా మీకు ఒక్కొక్కరికి? యాదవల్లారా, ఇవాళ మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? నేను దాకా నేను అక్కడి నుంచి వచ్చా. ఇవాళ నేను మాట్లాడుతానంటే నేను చెప్పా, మీ ఎవరి వల్ల కాదు, నా ఆత్మ చెప్తా ఉంది. నేను ఇంట్లో ఫ్యామిలీ కూడా చెప్పుకుని నేను పార్టీ మారాను. మా ఫ్యామిలీ కూడా చేయకుండా మిమ్మల్ని ఎవరు నిందించలేదు. నేను ఒక్క మాట మాట్లాడలేదే. నా కోసం, నా పొలిటికల్ జీవితం కోసం మాత్రమే పార్టీ మారాను తప్ప ఇంకొకరు కాదని చెప్పిన తర్వాత కూడా నా మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు అసలు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కామెంట్కి భయపడినాం, దేనికి నేను భయపడినాం. మీరు నా వ్యక్తిత్వం గురించి తెలియదు మీకు. మీరు ఏదో భయపిస్తే భయపడడానికి నేనే పిల్లిని కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన విధానాలు ఈ రాష్ట్రంలో ఎవరు చేయరు. ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితులు, నేను కూడా పార్టీ మారడానికి మేజర్ కారణం. ఇవాళ మాజీ వీసీ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక వ్యవస్థనే నడిపాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో నా మనుషులు అందరిని పక్కన పెట్టి నేను టికెట్ అడిగితే నువ్వు మేయర్ కావాలి కదా, నీకెందుకు కాముండమని నన్ను జమాయించి అసలు టికెట్లు డిసైడ్ చేసింది ఆయన. రూమ్లో పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చోబెట్టకుండా ఆయన కూర్చొని టికెట్లు డిసైడ్ చేసి ఇవాళ ఇంకొక 20 టికెట్లు లేక ఇంకో సీట్లు గెలిచేవాళ్ళు. ఆ రోజు చెప్పిన మాట ఉంటే ఇవాళ 50 సీట్లతో ఆగడానికి కారణం కూడా ఆయనే. ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదవులు డైరెక్టర్లను ఎవరు వేసారనుకున్నారు? ఏ పార్టీ నాయకుడే లేదు, ఆయన వేసినవే. అందరు నోరు మూసుకొని కూర్చున్నారు. అంత దిగజారి బతకాల్సిన పరిస్థితి మాకు లేదు. ఆయనతో చేయించుకో. ఆయన ఎవరు అసలు? పార్టీకి ఆయన సంబంధం ఏంది? ఎప్పుడు జెండా పట్టుకున్నాడా? ఎప్పుడు ఎక్కడ చూసామా? ఆయన దగ్గరికి దండం పెట్టలేదు కాబట్టి నాకు మేయర్ తీసేస్తారు. ఇంకొక గొప్ప విషయం చెప్పాలండి, నన్ను మేయర్గా తప్పించడానికి ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను మా ఫ్యామిలీ సంపద సైట్లు కూడా, నేను రియల్ ఎస్టేట్ దాన్ని నిరూపించుకోవడానికి నా సైట్లు కూడా కూల్చారండి. ఎక్కడన్నా ఉందా? ఒక లాయర్ని పంపించి విజయవాడ నుంచి రప్పించి విశాఖపట్నంలో అయినా రియల్ ఎస్టేట్ చేశాడు. ఈ రియల్ ఎస్టేట్ 1000 కోట్లు సంపాదించాడు.
ఆయన సైట్లు ఉన్నాయి, వాటిని అన్ని 20లో పెట్టండి, గవర్నమెంట్ దగ్గర కొట్టించాడు అని చెప్పి నా సైట్లు కూడా కొనిపించారండి. ఎంత అన్యాయం చెప్పండి. 20 సంవత్సరాల క్రితం కొనుక్కున్న సైట్లు కొనిపించండి వీసి ఒక లాయర్ని పెట్టి. ఆయనకి ఏదో చర్చ ఇస్తా ఉన్నట్టు ఇప్పుడు ఇవ్వలేదు, ఆయన కూడా పారిపోయాడు. నా సైట్లు కొనిపించాల్సిన అవసరం ఏముందండి? ఆ సైట్లో మా వాళ్ళు ఉంటే ఎందుకంటే కొలమన్నారని చెప్పారట. నా సైట్లు కొనిపించి నన్ను ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలో ఉంటే కార్పొరేట్గా నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్యాసాలు చేసినట్టు. దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే, నాకు నచ్చని వాళ్ళతో మీరు వెళ్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయనకి నచ్చనట యూనివర్సిటీలో. మరి వాళ్ళు మనుషులు కాదేమో, వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దు, వాళ్ళ మీటింగ్కి వెళ్తే నాకు యాంటీగా ఉన్న వాళ్ళ మీటింగ్కి వెళ్ళారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఒకరోజు ఒక చిన్న మీటింగ్లో కూర్చుంటే వాళ్ళందరూ, అన్నా నువ్వు నా టికెట్ గురించి పట్టించుకోలేదట అన్నారు. ఎవరు అన్నారు? బీసీ గారు చెప్పారు. నాకు చెప్పారన్నా. అందరూ 10 మందికి అలా చెప్పాడు ఆయన. అంటే ఆ 10 మందిని కూడా నా దగ్గర నుంచి దూరం చేయాలి, వాళ్ళందరూ నా మీద పంపించాలనే ఉద్దేశంతో. ఆయనకి అసలు పార్టీకి సంబంధం ఏంటండి? ఎఫ్ఎన్సీసీలో కూడా ఆయన సభ్యుడండి. అసలు ప్రిలిమినరీ కన్సల్ట్ క్లబ్కి ఆయనకి ఏమైనా సంబంధం ఉందండి? అసలు రాజకీయాలకి సంబంధం. ఒక వీసీసీలో ఉండి కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి వరకు వెళ్ళి ఆయన కాలు మేపడాల్సిన అవసరం ఉందండి?